హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి, బకెట్లవి. కిచెన్ పక్కన అలా బకెట్ పెట్టుకొని అందులో స్టోర్ చేసుకొని పైకి తెచ్చి మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట, వాటర్ కలిపేసి. ఇంకా ఇవాళ పాలకూర కట్ చేశానండి. చూసారా ఎంత పాలకూర వచ్చిందో, మన ఫ్రెష్ ఆర్గానిక్ పాలకూర. ఇంకా మిర్చి అండి, లాస్ట్ సండే రిపోర్టింగ్ చేశాను కదా, ఆ మిర్చి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బాగున్నాయండి, మొక్కలు వదిలిపోలేదు. ఇంకా టేబుల్ రోజ్ వచ్చిందండి, ఎల్లో కలర్. ఊరికే చూపిస్తున్నాను అది. అంటే నేను కొమ్మ పెట్టాక ఫస్ట్ టైం వచ్చింది. చాలా బాగుంటాయి కదండి టేబుల్ రోజెస్. ఇంకా మల్లె మొక్క అయితే చిగురు స్టార్ట్ అయిపోయిందండి. చూసారా ఎలా చిగురు కనిపిస్తుందో. అలా కొమ్మలన్నీ దూసేసుకుంటే చక్కగా చిగురు వస్తుంది. సీజన్ కాబట్టి చిగురుతో పాటు మొక్కలు కూడా వచ్చేస్తాయి. మీరు అందరూ రెడీ చేసేసుకున్నారా? ఇంకా ఇవాళేమో తోటకూర గింజలు రెడీ అయిపోయిందండి. దాన్ని ఇంకా అది కట్ చేసేసి గింజలు కలెక్ట్ చేసుకున్నానండి. చూసారా ఒక్క విత్తనంతో మనం ఇన్ని విత్తనాలు స్టోర్ చేసుకోవచ్చో. చాలా బాగా వచ్చినాయండి, చాలా గింజలు వచ్చినాయి. ఇంకా అవి తీసేసి ఇంట్లోకి తీసుకెళ్ళి నలిపేశానండి. చక్కగా అలా నలిపేస్తే గింజలన్నీ కింద రాలిపోతాయి. మనం నెక్స్ట్కి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది చూసారా మా లిల్లీ ప్రతి పనిలో మమ్మీ నేను ఏమైనా హెల్ప్ చేయాలో నీకు అని వచ్చేస్తుంది. ఏ పని చేసినా ఆ పనులు వెనకాలే ఉంటుంది నాకు. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడండి ఎన్ని గింజలు వచ్చినాయో. ఈ కాడలు కూడా లేతకున్నప్పుడు శనగపప్పు వేసి వండుకుంటారండి. ఓకేనండి, బాయ్.